ఏం వస్తున్నారమ్మా ఈరోజు మీ గార్డెన్లో? పక్కన ఏదో సౌండ్ వస్తుంది కదా, మన మాటలు కూడా అర్థం కావేమో. వేరే అపార్ట్మెంట్ జరుగుతుంది, పక్క అపార్ట్మెంట్లో ఎవరో రిపేర్లు చేయించుకుంటున్నారు. నీ వాయిస్ అసలు ఏ సౌండ్ లేకపోతేనే వినిపించదు. ఇప్పుడే అవునా? ఓహో, ఇదిగో కత్తెర ఇదిగోమ్మా, పోయి గబగబా పోయి వెళ్ళిపోదాం. టైం అది ఏమంటారు, సాయంత్రం అయిపోయిందండి. 5:30 అవుతుంది. సన్లైట్ పోతుందేమోనని ఇలా ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా కోస్తున్నాం అన్నమాట. ఇది వేరే వాళ్ళకి ఇద్దాం. అవును, ఇది వేరే వాళ్ళకి, మా ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దామని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు ఎప్పుడు అడుగుతారు, బాగుంటదంట, అందుకని ఏమంటారు కెమికల్స్ అందుకని బాగుంటది అని. మార్కెట్ లో ఉండవని కాదు, బట్ మన చేతులతో పండించుకుంటే బాగుంటుంది కదా, సాటిస్ఫాక్షన్. అందుకని బాగుంటుందని చెప్పి ఇలా చక్కగా గంప నిండా వచ్చింది అలా మంచి కదా. ఇది కళ్ళకి చాలా మంచిది కళ్ళకు కూడా. ఇదిగో దీంట్లో అయితే అయిపోయింది, ఇంకా అదిగో దాంట్లో అందరు మొబైల్స్ టీవీలు ఇవే సిస్టమ్లు ఉన్నాయి కదా, మంచిగా వీక్లీ 2 టైమ్స్ తిన్నా చాలు వారానికి. చాలా మంచిది అది. మమ్మీ బాగా చేస్తుంది, కాకపోతే మా మమ్మీ చాలా మంది చాలా వెరైటీస్ చేస్తారు, మా మమ్మీ మాత్రం పప్పు వండుతుంది. అవునండి, పప్పు అయితే నాకు చాలా ఇష్టం. గోంగూర పప్పు లా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది పొనగంటి చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట. ట్రై చేయండి ఒకసారి, మార్కెట్లో తెచ్చుకొని అయినా సరే ఎవరైనా సరే. ఇలా చక్కగా దీనికి ఎరువులు అవి కూడా పెద్దగా ఏమో అవసరం ఉండదు అనమాట, చాలా ఈజీ అసలు. ఏమంటారు, కొంచెం లావు కాడలు ఉంటాయి కదా, మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు లావు కాడలన్నీ తీసేసి అవే పెట్టిన మొక్కలు అన్నమాట. ఇవన్నీ చెప్పటం రావట్లేదు మా అమ్మాయికి, కొంచెం ముదిరిన కరెక్ట్, నాకు కూడా గుర్తు రావట్లేదు టైంకి. అలా ఆకులన్నీ తీసేస్తాం కదా మార్కెట్ నుంచి తెచ్చాక, అప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట మనం. గంప నిండి వచ్చిందా? చూపించమ్మా ఒకసారి. వావ్, బాగుంది. హెల్దీ ఫుడ్ అంట, ఫైబర్ కూడా ఉంటుందంట. హెల్దీ ఫుడ్ మంచివే. అదిగో మన మందారాలు ఇంకా ఈరోజు వచ్చాయి, కానీ పొద్దుట నేను కోయలేదండి, మధ్యాహ్నం వచ్చి వీటన్నిటికి నీళ్లు పోసుకొని వెళ్ళాను. చాలా బాగుంది. ఆ గార్డెన్ కూడా చూసేద్దామా, వచ్చేయి, గంప తీసుకొని వచ్చేయమ్మా. బాగుంది కదా. అక్కడ గార్డెన్ అది చూపించి ఎన్ని మొక్కలు ఎన్ని వస్తాయి ఈరోజు. మందారాలు రేపు. మొన్న వంకాయలు కోసాం కదా, ఇంకా వీడియో పెట్టనే లేదండి. ఇదిగో మళ్ళీ వచ్చాయి చూసారా వంకాయలు. ఇక ఇవన్నీ పెద్దగా అయింది అప్పుడు. ఇక్కడ ఒకటి ఉంది. దీనికి మందారాలు రేపు రావాలనుకుంటే, మందారాలు చిన్నగా ఉన్నాయి కదా, మరి రేపు వస్తే రావో నాకు అంత ఐడియా లేదు. ఏదేది అవును కరెక్టే. అయ్యో మొక్క కింద పడిపోయి ఎంతమ్మా. ఇది టీలో వేసుకుంటాం, వేస్ట్ చేయమండి. ఇలా పడిపోయిన మొగ్గలు కూడా చక్కగా టీలో వేసేస్తాము, ఫేస్కి ప్యాక్ అలా చేస్తాం అనమాట. వేస్ట్ అయితే కానీ అస్సలు. టమాటాలు వచ్చాయి, ఇది కూడా పొనగంటే చూడండి. ఇక్కడ 2 టబ్బులు. అదనమాట, మనం సన్సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అదిగో చూసారా సన్సెట్ బిల్డింగ్ మీద ఎర్రగా భలేంది కదా, నా భలే ఇష్టం. బాగుంటుంది ఈ టైంలో, బాగుంటుంది చాలా, అంటే చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ ఆకు చెట్లు, తమలపాకు చెట్టు ఎంత బాగా వచ్చాయి చూడండి, చక్కగా చిగురైతే మంచిగా వచ్చింది కదా. ఈ పువ్వులు చూపిద్దామంటే లేవు కదా. ఇదిగో తమలపాకు ఇంకొకటి, పొద్దున వాటర్ పోసేసి మొక్కలన్నిటికీ ఇదిగో ఇదేంటి అది పుదీనాకు నాటేసి వెళ్ళిపోయాను అనమాట. తమలపాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. అబ్బా, పుట్టిదే తింటాం ఇట్లా మేము తీసుకొని. గార్డెన్లోకి వచ్చినప్పుడు మా పాప నేను ఇద్దరం తీసుకొని తింటాం. ఇదిగో ట్రైన్ అనిపిస్తుందా? ట్రైను అదనమాట సంగతి. పోయింది శ్రవంతి. ఇదిగమ్మా ఆకు తిను, మంచిది కదా. కడగాల? లేదు, కడిగా నేను. ఇందాక చెట్లకి నీళ్ళు పోసా కదా, మొత్తం క్లీన్ చేసి వెళ్ళాను.
చూడండి తమలపాకు ఎంత చక్కగా ఉంది, చాలా మంచిది ఆరోగ్యానికి, తప్పకుండా తినండి. మేము ఇలాగే ఇంట్లో పండించినయే. ఇదిగో ఇదేమో మందారాలు, ఈ మొగ్గలు కూడా పడిపోతే అస్సలు వదిలిపెట్టాను నేనైతే, వేస్ట్ అయితే చేయను. ఇదేమో తులసమ్మ తల్లి, ఇక్కడ కూడా ఒక తులసమ్మ ఉంది చక్కగా. ఇగో కనకంబరాలు వచ్చాయి కొన్ని, అయ్యో కొయ్యాలి, అంత వెలిసిపోయాయి చూడండి ఎండకి, మొత్తం వెలిసిపోయింది కలర్ అంతా. మా పాపకి చెప్తే అవునా నిజంగా వెలిసిపోతాయా అని అంటుంది. ఇది ఇక్కడ ఒక ట్రైన్ వచ్చింది, మళ్ళీ చూపిస్తా ఇప్పుడు. ఏ ట్రైన్ వచ్చింది చిన్నపిల్లల్లాగా అనమాట, ట్రైన్ వచ్చిందని. రోజు వస్తాయి, రోజుకి ఒకటి కాదు చాలా వస్తాయి అనమాట. అయ్యో శ్రవంతి, ఆంటీకి పొనగంటితో పాటు ఇది బచ్చల కూర కూడా కొయ్యాలి కదా, మర్చిపోయా నేను. టైం సరిపోద్దా? అబ్బా బాగా వచ్చిందండి బచ్చల కూర మాత్రం, ఫుల్ వచ్చింది. ఇది ఒకరోజు కొయ్యాలి, టైం తీసుకొని కొయ్యాలి అంతే. వామాకు ఎంత వచ్చిందో చూడు అసలు. వామాకైతే ప్లేస్ మారిన తర్వాత బచ్చల కూర కోస్తావా? అవునా? టైం ఉందా? ఆరైతే కొయ్యకూడదమ్మా, స్పీడ్గా కొయ్య అయితే. చాలా వచ్చింది, స్పీడ్గా కోసాయి అయితే మరి తొందరగా. అయ్యయ్యో ఇదిగో ఇదంతా మన గార్డెన్ అనమాట. కోసేలోపు చూపిస్తాను మీకు ఇలా చక్కగా. నువ్వు కోస్తూ ఉండి, ఇప్పుడే వస్తానే నేను. బా మనవం కూడా దవనం కొంచెం తీనా, జల్లో పెట్టుకుందాం, బాగుంటుంది స్మెల్. వాళ్ళ పూలు లేవు కదా, ఇది దవనం లేనప్పుడు ఒకటి వైట్ కలర్ వద్దు, ఇదంతా దూసేయాలి. దీంట్లో కూడా ఒకటి వచ్చింది బచ్చల కూర, ఇదిగో దీంట్లో నిమ్మ చెట్లు ఒకటి వచ్చింది. ఇది నువ్వు పెట్టుకోమ్మా, దవనం మంచిది, స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. బా ఏ మంచి భలే వాసన వస్తుందండి, నిజంగా సూపర్ ఉంటుంది. తొందరగా కోయి తల్లి, అది సన్సెట్ అయిపోయింది, ఇంకా 6 దాటితే కోయకూడదు మళ్ళీ. అదిగో సన్సెట్. మేము ఇందా నుంచి రావాల్సింది, తొందరగా రాకుండా లేట్ అయిపోయింది. ఇదిగో మన పచ్చిమిర్చి చూపించాను కదా, ఇప్పుడు పండుమిర్చి అయిపోయింది చూసారా, ఇదనమాట. ఇదిగో ఇంకొకటి వచ్చింది, ఇది కూడా అయ్యో ఇది కూడా పండిపోయింది. ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి చెట్లు. ఇక్కడ పెట్టిన తర్వాత పురుగంతా పోయిందండి, చిన్న డబ్బాలో అయినా సరే మంచిగా వచ్చింది. ఇదిగో ఇక్కడ వస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అయ్యయ్యో ఇందాక ఈ తొట్లో నీళ్లు పోసేళ్ళాను, నిండిపోయింది. ఇట్లా ఉండకూడదు నీరు, ఇదిగో ఇట్లా నీళ్లు ఆగిపోయే నాకు చెట్టు చచ్చిపోయింది. ఏది గులాబీ చెట్టు. అలా ఎప్పుడు ప్లేట్లో నీళ్లు ఉండకూడదు. అప్పటికి నేను వంకరగా పెట్టాను చూడండి, రాయి పెట్టాను నీళ్లు పీల్చుకోకుండా కింద చెట్టు. ఎప్పుడైనా అట్లా పెట్టాలి, అందుకే ఇటుకరాళ్ళు పెట్టేసా. ఇదిగో ఇప్పుడు ఇటుకరాళ్ళు పెట్టేసా కింద మొత్తం. గులాబీ చెట్టు భలే దెబ్బతీసింది పాపం, మంచిగా 30 పూలు పూసాయి, మొత్తం పోయింది, అనవసరంగా చచ్చిపోయినాయి. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అది గుర్తొస్తే. మన పాత వీడియోలో కూడా ఉంటుంది చూడండి, బుజ్జి వ్లాగ్స్లో కూడా ఉంటుంది, భలే ఉంటుంది అసలు. ఎంత వచ్చింది తల్లి ఇంకా? అయ్యయ్యో ఇక్కడ రెడ్ వచ్చింది చూసావా నువ్వు? ఇదిగో మొగ్గ లిల్లీ. ఇదేంటి పిల్లి వచ్చింది కదా, ఇప్పుడు కాదు, పిల్లి వచ్చినట్టుంది, ఇదంతా అనిగిపోయింది. పిల్లి వచ్చిందండి పొద్దున, ట్రైన్ వచ్చింది. తొందరగా కోసేయాలి, మనం అనవసరంగా లేట్గా వచ్చాము. ఇప్పుడు మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాము. సరే ఇంకా పాపం బాగా ఇష్టంగా తింటారు కాబట్టి చక్కగా ఇచ్చేయాలి, అలా తినే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇది ఇక్కడ దీని కింద కూర్చుంటుంది పిల్లి రోజు. అంతకుముందు పిల్లల్ని పెట్టింది ఇక్కడే, భయం వేస్తుంది మాకు పైకి రావాలంటే. శ్రవంతి ఇటు తిరిగి వచ్చాను. స్పీడప్ తల్లి, తొందరగా. అయ్యా సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు చూడదుగో, సన్సెట్ కూడా అయిపోయింది. ఎలా ఉంది చూడు రెడ్గా, వావ్ ఇందాక బాగా వచ్చిందండి. ట్రైన్ వచ్చింది. అనిపించిందా? అదన్నమాట, బాగుంటుంది చక్కగా. ఇదిగో సన్సెట్. నేనైతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా భలే తీస్తా, సన్సెట్ సన్ రైజ్ భలే, అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నిజంగా చూస్తుంటేనే. ఎంతైంది తల్లి టైము? 6 అయితే కోయకూడదు, మళ్ళీ 6:15 అయిందంట. అమ్మో గబగబా కోసేసుకోవాలి.
ఇక్కడ పిల్లి వచ్చింది పొద్దున్న నాకు అదే భయం. దాని కింద కూర్చుంటుంది, ట్యాంక్ కింద కూర్చుంటుంది. ఇదిగో దీని కింద కూర్చొని ఉంటుంది. అంతకుముందు చెట్లు పెట్టక ముందు కొన్ని పెట్టిన తర్వాత వచ్చి పిల్లల్ని పెట్టింది, 5-6 పిల్లల్ని దాని కింద. దీని కింద కూడా ఉండేది, ఈ ట్యాంక్ కింద కూడా 2 ట్యాంకులు ఉన్నాయి కదా మనకి. పెట్టిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దగా వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ వచ్చింది అదే పిల్లి, మళ్ళీ వచ్చింది ఒక 5-6 నెలల తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ పొద్దున్న ట్యాంక్ కింద అక్కడ కూర్చొని ఉంది. దాని కింద భయం వేసింది నాకైతే. మా వాచ్మెన్ వాళ్ళు అప్పుడు పోయినసారి వచ్చినప్పుడు వెళ్ళగొడితే కిందకి వెళ్ళినప్పుడు మీదకి ఎగబడ్డదంట కరవటానికి. అందుకని నా భయం. అందుకే ఈ అమ్మాయి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది చూడు, బట్టల క్లిప్పులు కూడా. అక్కడ పిల్లుందని భయపడ్డట్టుంది. లేదు ఇప్పుడు లేదు, ఇక్కడ పెడదాం ఏముంటుందో చూద్దాం ఇప్పుడు. ఏదమ్మా చూపించు, ఏది ఇంకొంచెం కొయ్యాల్సింది. టైం ఉందన్నావుగా ఒక 5 నిమిషాలు. గబగబ 2 చేతులతో కోసాయి. టకా 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 టక 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 తొండ వస్తాయిలే అవన్నీ, ఇంకా మామూలే ఉంది కాబట్టి గబగబా. ఇప్పుడు అనుకున్నాం కదా కొంచెం ఒక పప్పులో కన్నా రావాలి కదా, అందుకని ఇంకా కొంచెం కోస్తే ఒక గుప్పెడు సరిపోయిద్ది. తొండంట ఏం కాదులేమ్మా, అదేమంది అది వెళ్ళిపోయింది. నేను అలికడ అయితే చాలు వెళ్ళిపోయింది. ఇంకా చీకటి పడుతుంది చూసారా, కనిపిస్తుందా? ఏముండదులే. ఇదిగో పొనగంటి కొంచెం మా ఫ్రెండ్కే, ఇది కూడా గంప నిండి వచ్చింది, సరిపోద్ది కదా పప్పులోకి. అదొకటి కొంచెం మందారాలు, ఒక 4-5 మందారాలు ఉన్నాయి. అవి మొత్తం నేను టీలో కాసుకుంటా కదా, టీలో వేస్తా కదా, అలా తనతో చెప్తే బాగున్నాయి అని చెప్పింది అనమాట. చాలా బాగుంది. ఒక రోజు వెళ్ళినప్పుడు 2 పువ్వులే ఉంటే ఇచ్చాను తీసుకెళ్ళి, టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తానంటే ఇచ్చానండి. చాలా బాగుందంట. మళ్ళీ ఇదిగో వస్తే మళ్ళీ తీసుకెళ్తున్నాను. ఇవన్నీ వంకాయ మొగ్గలు, పువ్వులు, కాయలన్నీ వస్తున్నాయి అన్నమాట. తీసుకెళ్ళిస్తే బాగున్నాయి అన్నారు. చాలా బాగుందంట టీ, నిజంగానే చాలా బాగుందండి టేస్ట్ అని చెప్తే సరే మళ్ళీ ఒక 5 పూలు వచ్చినాయి. నిన్నటి ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ 3 ఏమి వచ్చాయి, తీసుకెళ్తున్నాను అనమాట. చీకటి పడిపోయింది, ఇంకా పెద్దాం లాగ్ ఇక్కడికి వీడియో. ట్రైన్ వచ్చింది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సన్సెట్ అయిపోయింది, ఇంకా ఏం కనిపించదు మనకి. ఇప్పుడు ఇంకా గార్డెన్లో చీకటిగా అయిపోతుంది అనమాట. ఇక్కడ బిల్డింగ్ పైన ఎండాకాలం అయితే భలే ఉండేది. ఇటు పక్కన అయితే కొంచెం వెలుతురు వస్తుంది, కానీ ఇటు తిప్పితే కెమెరా అసలు రావట్లేదు. ఏది చాలా అయ్యో, ఇంకా కొంచెం కోయాల్సింది, టైం లేదా? చాలా లేదు, ఇంతే ఆకులు. అయ్యో సరే 4 రోజులు పోయిన తర్వాత చూద్దాం కదా. సరేదా, ఇంకా వద్దు అది ఇప్పుడు వద్దు, ఇంకా కోయకూడదు, టైం అయిపోయింది. ఇంకా చాలు, ఇంకా అయిపోయింది, టైం కూడా అయిపోయింది. ఆ 2 ఇద్దాము మందారాలు, చాలు ఈ పూట. మళ్ళీ 4 రోజుల తర్వాత కొన్ని ఇచ్చేద్దాం, సరేనా? బాయ్, సీ యూ మళ్ళీ ఇంకొక వ్లాగ్లో. బంగారు తల్లి నువ్వేం చెప్తావు చెప్పు. వీలైనంత వరకు పొనగంటి తినండి. ఆకుకూరలు ఏవైనా హెల్త్ కి మంచిదే, బట్ కళ్ళకి మంచిది అనమాట. ఇది ఆకుకూరలు, దీంట్లో బచ్చలాకులో మాత్రం 6 విటమిన్స్ ఉంటాయి. రోజు తిన్నా మంచిది ఆకుకూర, రోజు తిన్నా మంచిది ఆకుకూరలు. పిల్లలకు పెడితే మంచిది, మనం తిన్నా మంచిదే. హ్యాపీగా ఏదో ఒక ఫ్రై లాగా వేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు. చాలా మంది చపాతీలు పూరీలు వేసేటప్పుడు కూడా పిల్లలు కలిపేసి వేసేసుకోవచ్చు. అవునవునవును, భలే ఉంటుంది. ట్రైన్ 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 ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. అంతేనా? మరొక వీడియోలో కలుద్దామా? మళ్ళీ టైం అయిపోతుంది కదా, అంటే 6 అయిపోతుంది, కొయ్యకూడదండి. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అందుకని. ఓకేనా?